కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని ఎంతో ఆనందంగా స్వీకరిస్తున్నట్లు ప్రముఖ సీనియర్ నటుడు మురళీమోహన్ తెలిపారు. పద్మశ్రీ పురస్కారం కోసం తాను ఎదురుచూసిన మాట వాస్తవమేనని, ఏ సమయంలో రావలసిన గుర్తింపు ఆ సమయానికే దక్కుతుందన్నారు. నగదు ప్రోత్సాహకాల కంటే తమ కృషిని గుర్తించి అవార్డులు ఇవ్వటం నటీనటులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. తన 53 ఏళ్ల సినీ ప్రస్థానంలో 350కు పైగా చిత్రాల్లో తోడుగా నిలిచిన దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత చాలా సంతోషం వేసింది. ఇన్నాళ్ళు రాలేదు, ఇప్పటికైనా వచ్చిందని మాత్రం నేను అనుకోవట్లేదండి. మన కృషి మనం చేయాలి, ఫలితం గురించి మన దేవుడికి వదిలేయాలి. నిన్నటికి ఆ కృషి ఫలించింది. ఎందుకంటే జీవితంలో ఇట్లాంటి గుర్తింపు రావడం అనేది అంత తేలిక కాదు. ఎందుకంటే పెద్ద గుర్తింపులు ఉన్నాడు మన సినిమా ఇండస్ట్రీలో. పద్మభూషణ్లో, పద్మవిభూషణ్లో కూడా ఉన్నారు. ఆ స్థాయికి నేను వెళ్ళలేకపోయినా మొదటి మెట్టుగా ఇది ఎక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది మామూలు గుర్తింపు కాదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ గౌరవాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి అవార్డులు పొందాలని కూడా నా కృషి నేను చేస్తాను. వస్తే ఆనందపడతాను, రాకపోతే కూడా నేనేం బాధపడను. నన్ను ఒక సినిమా నటుని చేసినటువంటి వ్యక్తి అటూరు రావు మాత్రం మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.